చదవబడినటువంటి లేఖన భాగమును ఒకసారి చూస్తే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని సెలవిస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మనము గత వారాలలో మనం ధ్యానించుకున్నట్లుగా మొదటిది ఇదేమన్నా పాపి యొక్క హృదయానికి సంబంధించినటువంటి చిత్రపటం. అలాగుననే మరి గత వారంలో మనం తెలుసుకున్నాం ఏంటిది అమ్మా? ఆ దేనికి సంబంధించి అంటే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఉండేటటువంటి స్థితి, పాపపు ఒప్పుదల కలిగి ఉన్నప్పుడు ఎలాగా ప్రియమైన వారలరా మరి ఉన్నటువంటి స్థితి ఉన్నదో అది మనం ఇక్కడ గత వారంలో చూసాం. అంటే మానవుని యొక్క హృదయంలో, అంటే పాపి యొక్క హృదయంలో ఉన్నటువంటి స్థితి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఎలా ఉంటది అంటే ఆ మానవునిలో ఉన్నటువంటి ఆ భయంకరమైన లక్షణాలన్నీ కూడా పారిపోతాయి. అలాగే ఈరోజు మన పాఠం ఏంటి అంటే, ఈరోజు మన అంశం ఏంటి అంటే ప్రియమైన వారలారా, మానవుని యొక్క హృదయము ఈ యొక్క చిత్రపటాన్ని సూచిస్తా ఉన్నది. మూడవదిగా చూస్తే ఈ యొక్క పటము దేనిని సూచిస్తా ఉందయ్యా అంటే మారు మనస్సు పొందిన యొక్క వ్యక్తి యొక్క హృదయాన్ని చూపిస్తా ఉన్నది. మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి హృదయం ఎలా ఉంటది అంటే ఇది ఎలా ఉంటది చూడండి. మీరు గమనించినట్లయితే హృదయం లోపలంతా కూడా చిన్న చిన్న దేవుని మరి ఆ యొక్క ప్రేమ అగ్ని నాలుకలు, చిన్న చిన్న నాలుకలు అన్ని లోపల ఉన్నాయి. అంటే దేవుని ప్రేమ లోపలకు వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉన్నాడు. దేవదూత చేతిలో ఏం కనపడతా ఉంది? పైన కనపడుతుంది మీ అందరికీ. సిలువ ఒక చేతిలో, రెండవ చేతిలో బైబిల్, పరిశుద్ధ గ్రంథం. నక్షత్రం కూడా ఎలా ఉంది? ఇప్పుడు చుట్టూ కూడా ఎలా ఉంది? వెలుగు ప్రకాశిస్తా ఉంది. అవన్నీ కూడా ఏమైపోతా ఉన్నాయి? అవన్నీ అసలు బయటకు వచ్చేసాయి ఇంకా. కానీ మీరు ఇందులో ఈ చిత్రంలో ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే చూడండి ప్రియమైన వారలరా, ఈ మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఒక్కడు మాత్రం అటే చూస్తా ఉన్నాడు. ఎవరు? ఎటు చూస్తున్నాడు? హృదయం కెళ్ళి చూస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా అవకాశం దొరికితే, అవకాశం ఇస్తే వెళ్ళిపోదాం. ఇవన్నీ జీవులన్నీ ఎటున్నాయి? బయటికి తిరిగి ఉన్నాయి. కానీ ఒక సాతానుడి యొక్క ఫోటో మాత్రం ఎటు తిరిగి ఉంది? మానవుని యొక్క హృదయం వైపు చూస్తున్నాడు. ఎప్పుడైనా వీడిలో ఆ మారు మనసు పోయి మళ్ళా పాపంలో పడిపోతే ఎమ్మటే ముందు మనం వెళ్ళిపోదాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఈ యొక్క పటంలో ఉన్నటువంటి అంశాలు అంటే మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఈరోజు పాఠంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. వచ్చినారు తీసుకుని ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మూడవ చిత్రము నిజముగా మారు మనస్సు పొందినటువంటి పాపి యొక్క హృదయ స్థితిని చూపిస్తా ఉన్నది. దేని చూపిస్తుందంట ఏమా? నిజంగా పాపాన్ని గురించి, పాపాన్ని ఒప్పుకొని మారిపోయి మారినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి యొక్క హృదయము కలులు చీకటి నడుచుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటుల్ తొలగజేసి శుద్ధ కాంతి కలుగజేయుమా. వెలుగుగా దేవుడు వెలసె దాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసె దాత్రిలో. ఈ మూడవ చిత్రపటము మానవుని యొక్క దేన్ని సూచిస్తా ఉందయ్యా అంటే నిజంగా మారు మనస్సు పొందిన వ్యక్తి యొక్క హృదయాన్ని చూపిస్తాం. చూడండి ప్రియమైన వారలరా, ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి, ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో మారు మనస్సు పొందినటువంటి ఒక వ్యక్తి నిలబడి ఉంటే ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంది అనేది మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఏంటి అంటే అతడు ఏం చేస్తా ఉన్నాడంటే తన పాత జీవితంలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి పాపాలు, భయంకరత్వమును వీటన్నిటినీ కూడా ప్రియమైన వారలరా
తన పాత జీవితంలో చేసినటువంటి పాపాలు, భయంకరమైన స్థితి వీటన్నిటి నుండి కూడా ఆ పాపాన్ని ఒప్పుకొని రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, ఇదిగో నేను చేసినటువంటి నా పాపముల నిమిత్తమై, నేను చేసినటువంటి ఘోరమైనటువంటి భయంకర స్థితిగతులు అనేకులను నేను మోసం చేశాను. ఇదిగో నా నిమిత్తమై ఆయన శిలువ మీదకెక్కాడు అని ఆలోచన కలిగి ఉన్న మానవుని యొక్క హృదయం స్థితి ఎలా ఉంటది అంటావు. ఇంకా తెలియజేస్తూ, సిలువలో ఆయన మరణించింది నా కొరకే అని గ్రహించగలిగిన వాడి యొక్క హృదయం ఎలా ఉంటది అంటున్నాడు. ఏదో సిలువ మీద ఏదో కార్యం జరిగిందంట, ఏదో ప్రభు ఏదో సిలువ వేయబడ్డాడంట, ఏదో వేశారంట, నాకు తెలియదు కానీ మనోళ్ళు చెబుతా ఉంటే అంట, బైబిల్ చదువుతాలే కానీ వేశారంట అనుకుంటా ఉంటే నీలో మారు మనసు కాదు కదా, ఏ మనసు లేనట్టు. ప్రభువు నా కొరకే సిలువ వేయబడ్డాడు, నా కొరకే ఆయన రక్షణ అనుగ్రహింపజేశాడు, నా కొరకే ఈ లోకానికి వచ్చాడని ఎవరు తన హృదయం మీద చెయ్యి వేసుకుని చెప్పగలిగే స్థితి ఉందో అటువంటి వాడి యొక్క స్థితి ఈ హృదయంలో పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి యొక్క హృదయం అలా ఉంటది. చూడండి, గత 2వ పటంలో మనం చూస్తే దేవదూత చేతిలో ఏమేమున్నాయి ఏమేమున్నాయి దేవదూత చేతిలో? 2-3 చెబుతున్నారు. ఒకటేమన్నా ఖడ్గం ఉంది, నేను పోయిన వారం పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమండి, 2వ చేతిలో ఏముంది? అక్కడ నిన్న చెప్పిన పాఠంలో ఏముంది? సరే చూద్దాం. నేను చెప్పేది నిన్న చెప్పిన పాఠంలో ఇది ఏముంది? సెమీ క్రిస్మస్ హడావుడిలో పడిపోయి మర్చిపోయారు. సెమీ క్రిస్మస్ అట్ట చేసింది మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. దెన్ ఇక్కడ దూత చేతిలో ఖడ్గం కనపడతా ఉంది, ఇంకో చేతిలో గుర్రె కనపడతా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవదూత చేతిలో ఏముంది? ఒకటేమన్నా సిలువ ఉంది, ఒకటేమన్నా పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యము. చూడండి, ఇక్కడ దేవదూత అతనికి ఏం చేస్తా ఉందంటే సిలువను, దేవుని వాక్యమును బయలుపరుస్తూ ఉన్నప్పుడు అతని హృదయములో వేదన బయలువెడలి తాను చేసిన పాపముల విషయమై బహుగా కలవరపడి దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ కళ్ళు కూడా, ఆ ఫోటోలో అతను వేసిన ఫోటోలో కూడా కళ్ళు మారిపోయింది, చూసారా? అంటే దుఃఖిస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఒకవైపు సిలువను చూపిస్తా ఉంది దేవదూత, రెండో వైపు ఏమన్నా పరిశుద్ధ గ్రంథాన్ని చూపిస్తా ఉంది. ఏంటి అంటే, ఇదిగో పాపముల భారమై దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, నువ్వు ఏదైతే చేయకూడదో, ఇదిగో ఏమి చేయకూడదని బైబిల్ సెలవిస్తా ఉన్నదో ఒకసారి చూడు, నువ్వు అది చేసావుగా. నీ కొరకు, నీవు చేసిన ఈ పని కొరకు, ఇదిగో ఈ సిలువ పైన దేవుని కుమారుడు యేసయ్య నీ పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు అని తన యొక్క హృదయంలో ఉన్న స్థితిగతులు తెలియజేస్తా ఉంటే దుఃఖపడిపోతా ఉన్నాడు, బాధపడిపోతా ఉన్నాడు. చూడండి ప్రియమైన వర్లరా, యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని మహోన్నతమైనటువంటి ప్రేమను తలచి 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 అతని హృదయం అంతా కూడా ఎలా అయిపోతా ఉంది అంటే నీరు గారిపోతా ఉంది అని. అయ్యో, నా కొరకే ఆయన సిలువ మీదకు ఎక్కాడు, నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నా కొరకు ఆయన, అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా, ఇదిగో ప్రియమైన వారలారా, చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడతాయి. 4-6 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 53 4-6 వచనాలలో మనం చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరి అతిక్రమ క్రియలు? మనయే. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. వాస్తవంగా ఆ ప్లేస్ లో మనం ఉండాలి, కానీ మన బదులు ఆయన ఉన్నాడు. ప్రియమైన వర్లరా, అందుకే ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఉన్నాడు. చూడండి, ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, ఈ మాటలు ప్రభువు తన ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తా ఉంటే, మనము కూడా ఆ ఆలోచన కలిగి ఉండి దేవుని యొక్క మాటలను మనం తలంపులోనికి తెచ్చుకొని
ఇదిగో ఒకసారి మనం కళ్ళు మూసుకొని చూడండి, ప్రతి ఆదివారం కూడా మనం ఆదివార ఆరాధనలో పాప క్షమాపణ చెప్పుకుంటా ఉన్నాం, కానీ అది కేవలం పెదవుల మట్టుకే కాదు, ఆత్మానుసారంగా చెప్పాలి. ఈ రోజు అయ్యా ఇదిగో దైవజనులు అన్నారు, ప్రతిరోజు మంచం మీద రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు జరిగినటువంటి కార్యములన్నీ ఒక్కసారి మనం నెమరు వేసుకుని, అయ్యా ఇదిగో నేను చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి పాపం, దీన్ని బట్టి నన్ను క్షమించయ్యా అని చెప్పి ఎవరి మట్టుకు వారంట రాత్రి మంచముల మీద పరుండబోయినప్పుడు, ఆ పడుకున్నప్పుడు ఒకసారి ప్రభువుని తలంచుకొని అప్పుడే పాపాన్ని ఒప్పేసుకోమన్నారు. లేదంటే అది ఆదివారం దాకా మోసుకొని మోసుకొని ఆడికి వచ్చి ఈడ వదిలిచ్చేసుకోవాలి. అమ్మా? కాబట్టి రాత్రి జాముల యందే మనము ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? మరణాత. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి యొక్క హృదయము, మానవుని యొక్క ఈ హృదయం ఎలా ఉంది అంటే, ఆ యొక్క స్థితినంతా తలచుకొని తరచి తరచి ప్రభు యొక్క ప్రేమను తలంచుకొని, అయ్యా ఇదిగో నా కొరకు నువ్వు వచ్చావా ఈ లోకానికి, ఏ ఒక్కడు కూడా నా కొరకు ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే నీవు నా కోసం ప్రాణం పెట్టావా అని ఆయన తలంచుకొని తరచి తరచి తన యొక్క హృదయం అంతా నీరు గారే అంతగా పశ్చాత్తాపుడైనాడు. ఏమయ్యాడు? పశ్చాత్తాపడతా ఉన్నాడు. పశ్చాత్తాపము దేనికి కారణము అంటే మారు మనసు రావటానికి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అది మనం సమర్థించుకుంటాం, కానీ అందులో ఏదైనా పొరపాటు ఉంటే దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాం. అప్పుడు దేవుడు దాన్ని సరిచేసి, అయ్యో నా కుమారుడు నా కుమార్తె పశ్చాత్తాపడతా ఉన్నది, ఇక మీదట ఇలాంటి చూడండి, పాపాత్మురాలైన స్త్రీ విషయంలో దేవుడు ఏం చేశాడు? అమ్మా? ఆ, అమ్మా, ఎవరు నీ మీద రాయేయలేదా? ఏలేదు ప్రభా. సరే నేను వేయను. ఒక ఆయన అన్నాడు నేను కూడా వేయను అన్నారు, అది తప్పు. ఒక ఆయన గరికపాటి నరసింహారావు గారు ఏదో ఒక ఆయన, దాని మీద చాలా వివాదం జరిగింది. నేను కూడా నీ మీద వేయజాలను. ప్రభు ఏమన్నారు అక్కడంటే, ఎవరైతే మీలో పాపము చేశారో వారు మొదటిగా రాయి వేయండి అన్నారు. మీలో పాపము మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే అట్టివాడు మొదటిగా రాయి వేయండి అని అంటే, రాళ్ళు పట్టుకుని వచ్చిన వాళ్ళందరూ రాయి కిందేసి ఒక్కొక్కడు వాడి పాపం గుర్తొచ్చి వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు ప్రభు ఏమంటారంటే, ఆయన అంటారు, గరికపాటి ఆయన నరసింహారావు గారు అన్న మాట ఏంటంటే, ఎంత గొప్ప మహానుభావుడు అండి, ఏ మతం అయితే ఏంటి, నేను కూడా రాయి వేయజాలను అన్నాడు అన్నారు, అది తప్పు. అంటే ఆయన కూడా పాపం చేశాడని చెప్పాడు ఆయన, అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఆయన ఏమన్నాడంటే, నేను కూడా రాయి వేయను, కాబట్టి ఇక మీదట నీవు ఈ పాపము చేయకు అని చెప్పి ప్రియమైన వారలారా ఆమెను ప్రేమించి పంపించేశాడు. అది ఆయన ప్రేమ. కాబట్టి ప్రియమైన వారలారా, అంత పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క జీవితాలలో గొప్ప మార్పును తీసుకొస్తాడు, కలిగిస్తాడు. చూడండి, దేవుని గొప్ప ప్రేమ ద్వారా తన ఘోర పాపములు ఎలాగూ క్షమించబడినవో గ్రహించగలుగుతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు చేసినటువంటి పనుల ద్వారా ఈ యొక్క మారు మనస్సు పొందినటువంటి మానవుని యొక్క హృదయం ఏం చేస్తా ఉంది అంటే చూసుకుంటా ఉన్నాడు. నాలో ఉన్న గర్వం, అహంకారం, అసూయ, కాముకత్వం, నిదానం, మా తాంత్రిక విద్యలు కలిగిన స్థితి, సాతాను క్రియలు, ఇవన్నీ కూడా నాలో నుండి వెడలిపోయాయి. ఇప్పుడు కేవలం నాలో ఇదిగో దేవుని యొక్క వాక్యము, అలాగనే ప్రభు నా కొరకు ఎలా సిలువ వేయబడ్డాడు అన్న సంగతే నాలో ఉంది, చాలు ఇకంతే. అది ఉండాలి మారు మనసు పొందితే. నువ్వు మారు మనసు పొందావా, నువ్వు మారు మనసు పొందావా అని అడుగుతా ఉంటావు కొంతమంది అడుగుతా ఉంటారు, మనం కూడా అడుగుతా ఉంటాం, అక్క మారు మనసు పొందావక్క, అన్న మారు మనసు పొందావన్నా. ఏంటి మారు మనస్సు? ఇదే మారు మనస్సు. ఇది లేకుండా వీటిలో ఏది ఉండా మనం ఎంత మారు మనసు పొందామన్నా అది లేనట్టే లెక్క. అది మనం రక్షణ పొందినా, బాప్తిజం పొందినా, మనలో ఈ మారు మనస్సు కొరకైనటువంటి పశ్చాత్తాప హృదయము మనలో లేకపోతే వేస్ట్. మనం రక్షణ పొందటమే వ్యర్థం. కాబట్టి రక్షణ పొంది ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికప్పుడు మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. చూడండి, మన ఇల్లు ఊడ్చుకుంటాం లేదా ఏ రోజుకి ఆ రోజు? మీలో ఎవరైనా ఊడ్చుకోకుండా ఉంటారా? ఎవరు ఉండరు. కాబట్టి మరి ఆ యొక్క హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ప్రభువుకి అప్పగించుకొని పశ్చాత్తాపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, మరొక మాట ఏమంటా ఉన్నాడు ఈ భక్తుడంటే,
ఇక్కడ రక్షకుని ద్వారా తన శిక్ష తొలగిపోయినందుకు, తన పాపములకు బదులుగా యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు అన్నారు. ఏముండాలంట? కృతజ్ఞత ఉండాల. చూడండి, మనం ఎవరన్నా మనకేదైనా చిన్న సహాయం చేస్తేనే అబ్బా! చాలా థాంక్స్ అండి. చాలా మంచిదండి అంటావా లేదా? ఏదో పోతా పోతా ఉంటే ఏ పెన్ను పడిపోతేనో, ఏ పెన్సిల్ పడిపోతేనో, లేకపోతే ఏ జేబులో రూ. 10 పడిపోతేనో తీసి, "ఏవండీ ఈ రూ. 10 మీదేనండి తీసుకోండి" అనేసి, అబ్బా! ఎంత మంచోడండి మీరు. ఆ! చాలా థాంక్స్ అండి. చాలా మంచోళ్ళండి మీరు అంటాం. కృతజ్ఞత చూపిస్తాం. అసలు నీ జీవితంలో అసలు మరణమైపోయి భయంకరమైన పాప స్థితిలో నుండి ఏ అగ్నిలోనో పడిపోయే నీ ఆత్మను రక్షించినటువంటి ప్రభువుకి ఎప్పుడైనా నువ్వు కృతజ్ఞతలు చెబుతున్నావా అని అడుగుతున్నాడు. అంటే ఎవరి మట్టుకు వారం పరిశోధన చేసుకోవాలా. ఇది పరిశోధన సమయం. మన హృదయానికి పరీక్షా సమయం. అడుగుతూ ఉన్న మాట ఏంటంటే, ఏ రోజైనా అయ్యా నా కొరకు నువ్వు వచ్చి ఇంత గొప్ప కార్యం చేశావు. నా యొక్క పాపాల నుండి నన్ను విడిపించావు. నన్ను రక్షణలోనికి తీసుకొచ్చావు. ఇంత గొప్ప కార్యం నా ఎడల చేసావు గనక దేవా నీకు కృతజ్ఞతున్నయ్యా. లేకపోతే ఏ బావిలో పడ్డప్పుడో, ఏ కాలువలో పడ్డప్పుడో, నిన్ను నమ్ముకోకుండా ఏ చెట్టు మీద నుండి పడ్డప్పుడో, లేకపోతే ఏ బస్సు యాక్సిడెంట్ అయినప్పుడో, ఏ బండి యాక్సిడెంట్ అయినప్పుడో, ఏ కొండల్లో ఏ పాము గరిచినప్పుడో, ఏదో జరిగినప్పుడు ఒకవేళ నేను చచ్చుంటే నరకానికి వెళ్ళిపోయేవాడిని. కానీ వాటి నుండి నన్ను రక్షించి, ప్రియమైన వారలారా, ఎందుకు ఇది నన్ను గురించి తీసుకుంటే, నా రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహింపజేసింది. నేను చిన్నప్పుడే, అంత వయసులో ఉన్నప్పుడే పెద్దమ్మోళ్ళ తొట్టిలో పడ్డా నీళ్ళల్లో. ఇక్కడ అప్పుడు పాతింట్లో ఉన్నప్పుడు. ఏవండి? అంటే మన యొక్క జన్మదినము నిమిత్తము దేవుడు కనిపెట్టి ఉన్నాడని దైవజనులు రాశారు. నీ జన్మదినము నిమిత్తము నేను ఎంతో కనిపెట్టి ఉన్నాను. నీవు ఈ జగతికి రాగా నేను ఎంతో సంతోషించాను. అంటే సాతానుడికి మన దేవుని ప్లాన్ అంతా తెలుసు. ఈడు గాన బతికి బట్టగడితే ఏదో ఒకటి చేస్తాడు. ఈయన మధ్యలోనే వేసేయాల. చూడండి, అందుకే క్రైస్తవులకి హింసలు బాగా చెలరేగుతూ ఉంటాయి. ఎలాగైనా మటుమాయం చేసేయాలి. ఆ! ఆ తొట్టిలో పడ్డప్పుడు దేవుని కృపను బట్టి వచ్చి కాపాడటం పోతే అయిపోయేది. ఎక్కడికెళ్ళిపోయేవాళ్ళం? ఎక్కడికెళ్తాం? ప్రభువుని అంగీకరించకపోతే, ఆయన చేసిన కార్యాలను మనం అంగీకరించి మారు మనసు పశ్చాత్తాపడి మారు మనసు పొందకపోతే నరకాగ్నిలో వేయబడితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుడు రక్షించాడు. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి ఆయన పని చేయగలుగుతా ఉన్నాం. మీరందరూ కూడా ఇక్కడికొచ్చారంటే, మీ జీవితాల్లో ఆయన చేసినటువంటి గొప్ప పనులు, దానిని బట్టి మీరు పశ్చాత్తాపడి, మీ యొక్క జీవితాల్లో జరిగినటువంటి సందర్భాలను ప్రభు ఎదుట ఒప్పుకొని, అయ్యా ఇదిగో నేను అల్పుడనని మీ దీన హృదయాన్ని ప్రభువుకి అప్పగించడానికి వచ్చారే, అది కృతజ్ఞత. అది అర్థమవుతుందంటారా? కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువు నిజముగా మన పాపముల కొరకు ఆయన గాయపరచబడి, తలపై ముండ్ల కిరీటము, ప్రియమైన వర్లరా, శిలువకు అంటగొట్టబడినటువంటి చేతులు, కాళ్ళు, కాళ్ళలో నుండి రక్తము, చేతుల్లో నుండి రక్తము, శిరస్సు నుండి రక్తము, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన మరణిస్తూ ఉంటే, ఈ సత్యాన్ని అంట, మార్పు చెందినటువంటి హృదయం అంట అసలు తల్లడిల్లిపోతా ఉంటదంట. ఇందాల మీరు ప్రభు యొక్క జన్మం వీడియో చూశారుగా. చూడంగానే మీకు ఎలా ఉంది? ఒక పులకరింపు వచ్చేసిందా? కళ్ళమ్మ నీళ్ళు చూసారా? ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. అంటే ఏంటయ్యా అంటే, ఆయన జన్మ వార్తను ఇప్పుడు మనం ఏదో టీవీలో చూసాం. ఆ సన్నివేశం దగ్గర నిజంగా నిలబడి ఉన్న మందకాపరుల పరిస్థితి ఏంటి? ఎంత సంతోషించుంటారు? చూడండి, తండ్రి అమెరికా వెళ్ళాడు. వస్తానంటున్నాడు కానీ రావట్లా. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సడన్ గా వచ్చి కనపడ్డాడు. ఎలా ఉంటది అమ్మా? అస్సలు ఇక ఆనందానికి ఇంక ఏడ్చేస్తాం. ఆ సంతోషం వేరుగా ఉంటది. అలాగే ఈ మందకాపరుల యొక్క పరిస్థితి కూడా ఏంటంటే, ఎదురు చూస్తా ఉన్నారు. చూస్తున్నారు. ఇంకా రాలా. ఒక్కసారిగా దేవదూత ప్రత్యక్షమై చెప్పింది, మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు దావీదు పట్టణం అనగానే పరుగు 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 పరుగు. విని వాళ్ళు ప్రశాంతంగా అమ్మయ్య మా కొరకు రక్షకుడు పుట్టాడని ఊరుకోలా. మొత్తం దావీదు పట్టణం అంతా చెప్పారు. మొత్తం చెప్పేశారు. కాబట్టి ప్రియమైన వారలారా, సువార్తను ప్రకటించిన వారిగా కనబడతా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి.
చూడండి, ఆ జన్మ వార్తను విన్నటువంటి వారి హృదయాలు సంతోషముతో నిండిపోయాయి. ప్రియమైన వారలారా, అలాగుననే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ కార్యము చేశాడని తెలియంగానే ఒకసారి అసలు అది తలంచుకుంటే మన హృదయము, ప్రియమైన వారలారా, ఎంత హాయిగా ఉంటది. అలాగే ఎంత ఆయన మన కొరకు మనల్ని రక్షించడానికి వచ్చాడని హాయిగా ఉంటది. ఆయన పడినటువంటి శ్రమను చూసి, అయ్యో నా కొరకు ఇంత ప్రయాసపడ్డావయ్యా. చాలా మంది అంటారు, అసలు ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల కింద రక్తం చిందించాడంట, ఈయనకు రక్షణ వచ్చిందంట. ఏమండి? వినటానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఎంత ఎర్రి గొర్రెలు అని చాలా మంది యూట్యూబ్‌లో పెడుతున్నారు. మీరు చూస్తున్నారో లేదో. ఆ! సో, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు గానీ, ప్రభువు మన కొరకు చిందించాడని మనం నమ్మితే చాలు. అదే కావలసింది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్న వారలారా, దేవుడు మీ యొక్క హృదయాలలోనికి వచ్చి, ఆయన వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోనికి వచ్చి తడతా ఉంటదో, అప్పుడు ఆటోమేటిక్‌గా నీ కన్నీరు స్టార్ట్ అయిపోద్ది. అదే గుర్తు. ఏడ్పుకి భావం ఏంటి అంటే కన్నీరే. ఏవండీ? ఏడిస్తే ఏమొస్తది? కన్నీరు రావాల. బాధకి భాష ఏంటి అంటే కన్నీరే. బాధకి భాష ఏంటంట? నువ్వు బాధపడతన ఉన్నావని తెలియాలి అంటే, బాధకి భావం కన్నీరే. ఆ కన్నీరొస్తే నీలో ఆ బాధ రగులుతుంది అని అర్థమైపోద్ది. అది. అటువంటి స్థితి కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలా? ఏమోనండి, పోయిన వారం చెప్పిందే మాకు గుర్తులేదు. ఈ వారం ఇది ఇన్నంత సేపు బాగానే ఉంటుంది గానీ, మళ్ళా రేపొచ్చే వారానికి ఈ బాధ ఉంటదో, ఉండదో చెప్పలేం. అమ్మా! అందుకే ఏం జేయాలంటే, వారానికి ఈడ పెట్టేది 2 గంటలే. మిగిలిన రోజుల్లో మీరు ఇంటి దగ్గర ధ్యానం జేసుకోవాలి. ఆయన గురించి మనం తలంచుకోవాల. మీ భర్తకు అన్నం రోజు పెడతారా? ఒకరోజు పెట్టి వదిలేస్తారా? ఆ! ఇంక వేరే తీరుగుంటది. ఒకరోజు పెట్టి వదిలేస్తే. కాబట్టి దేవునికి కూడా సమయం ఇవ్వాలి మనం. ప్రతిరోజు సమయం ఇస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. కాబట్టి ఇట్టి వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుచూ ఉన్నప్పుడంట, తన్ను తాను అద్దములో చూచుకున్నట్లుగా ఉండాలంట. వాక్యం చదివేటప్పుడు ఏమండి, మనం అద్దం ముందుకు వెళ్లి ఎలాగా మనం ముస్తాబవుతా ఉంటామో, చెవి మీద ఏదైనా పడిందనుకోండి ఇట్లా అంటాం. అది కనపడుద్ది అద్దంలో. కనపడుద్దా లేదా? మీ అద్దాల్లో కనపడదా? కనపడదు. ఎవరి అద్దంలోనైనా కనపడుద్ది. అంటే మనలను మనం సరి చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం ఒక అద్దం. వాక్యం అద్దం లాంటిది అన్నారు. ఈ వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు, ఈ వాక్యంలో ఉన్నటువంటి సంగతి మనము చదువుతూ ఉన్నప్పుడు అది మన హృదయంలోనికి వెళ్లి, ఇదిగో దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉన్నది గనక నువ్విలా ఉన్నావా? ఇలా ఉంటున్నావా? అని మనస్సాక్షి శోధిస్తా ఉంటదంట. కొంతమంది ఏం చేస్తామంటే, మరి అంతే అంటదిలే ఆ మనసు. మనది మన 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 దారి మనదే. 2 మనసులుంటాయని చెప్పుకున్నావా? నక్షత్రం దేనికి సాదృశ్యం? ఏమ్మా నక్షత్రం? మనస్సాక్షికి. మర్చిపోయారా? ఆ! నక్షత్రం దేనికి సాదృశ్యం? మనస్సాక్షికి. మొదటి పటంలో నక్షత్రం ఎలా ఉంది? మసకబారిన స్థితిలో ఉంది. మనస్సాక్షి బాగలేదు. నల్లగా అయిపోయింది. కానీ ఇక్కడెలా ఉంది మనస్సాక్షి? ఆ! అది. అటువంటి మనస్సాక్షి కలిగినటువంటి హృదయము కలిగినటువంటి స్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్లుగా హృదయము తేటగా చూడగలదు. కాబట్టి ఇలాగ తెలియజేస్తూ, అంతేగాక అతడు దేవునికి గతములో ఎంతగా దూరమైనాడో, దైవాజ్ఞలకు ఎంతగా విధేయత చూపించలేకపోయాడో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా. అంటే గత కాలంలో నేనెలా దేవుడికి దూరం అయిపోయా. నా వయస్సు 38, 40 ఏళ్ళు వచ్చేసాయే. నేను ప్రభువుని తెలుసుకునేటప్పటికే నా 30 సంవత్సరాలు గడిచిపోయాయే. నేను ప్రభువుని అంగీకరించేటప్పటికే నాకు వృద్ధాప్యం వచ్చేసిందే. నా జీవిత కాలం అంతా ఇలాగే గడిచిపోయింది. నేను దేవుని ఆజ్ఞలు సరిగా పాటించలేకపోయానే. ఇక నుండైనా, ఇప్పుడు నుండైనా నా హృదయాన్ని నేను సరిజేసుకొని, నన్ను నేను సరిజేసుకొని, ఇప్పటి నుండి ఆయన దగ్గరకు వెళ్ళేంత వరకన్నా నేను సరిగా నడుచుకోవాలి అని ఈ మారు మనస్సు కలిగినటువంటి హృదయము మనకు ప్రియమైన వారలరా, చూడండి, ఆ ఆజ్ఞలను ఎంతగా నేను మీరి ప్రవర్తించాను అని గ్రహించి దైవ చిత్తానుసారమైన దుఃఖము చే అతని హృదయము నింపబడి, ప్రియమైన వారలరా, విరిగి నలిగిన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి వేయాలి అని తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎవరైనా తిడితే ఏం చేస్తాం? ఏడుస్తాం, బాధపడతాం. ఏమండి? బాధపడతారా? బాధపడరా? ఏం లేవు, ఊరకనే తిట్టాడు మా ఏమీ చేయలేము, ఇంట్లో కూర్చొని బాధపడతాం. అలాగే ప్రియమైన వారలరా, దైవజనులు అన్నారు కదా, నిన్నెవరైనా ఏమి అన్నా నీవేమి అనవద్దు. కాబట్టి అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనది.
ఆ హృదయాన్ని నువ్వు ఆయన సన్నిధికి తెస్తున్నావా? ఆ హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అప్పుడు దేవుడు తప్పకుండా నీలోనికి వస్తాడు. చూద్దాం. ఒక 2, 3 రిఫరెన్స్‌లు చూసి నా మాటలు ముగించేస్తాను. చూడండి, ప్రియమైన వారలారా, కన్నీటితో కరుణగల యేసును ప్రార్థించుచు దేవుని యొక్క ప్రేమ సమాధానమును అతని హృదయంలో నిలిచి ఉండగా, చూడండి, దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క సమాధానం చూడండి. ఈరోజు పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఉరేసుకొని చచ్చిపోతున్నారు. తెలుసా మీకు? అమ్మా, డబ్బున్నోళ్ళే, బాగా డబ్బున్నోళ్ళే ఊరేసుకొని చచ్చిపోతున్నారు, పొడుచుకొని చచ్చిపోతున్నారు, ఆ, మందు తాగి చచ్చిపోతున్నారు. ఇదేందిరా, ఆయన గొప్ప ఆస్తిపరుడు కదా, మందు ఎందుకు తాగి చచ్చిపోయాడు? అంటే వాళ్ళలో ఏమి లేదు అంటే సమాధానం లేదు. ఆ సమాధానం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే, యెషయా గ్రంథం 9:6లో రాస్తాడు, సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 9:6లో ఏమని ఉంటది అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతియగు, అది సమాధానకర్త అని, అధిపతియగు అని ఆయనకి పేరు పెట్టబడును అన్నారు. అంటే సమాధానానికి ఆయన కర్త, ప్రేమామయుడు. కాబట్టి ఆయనను మన హృదయంలోనికి తీసుకొని రావాలి అని తెలుసు. ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, పత్రికల్లో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి యేసు క్రీస్తు వారి రక్తము ప్రతి పాపము నుండి కూడా ఏం చేస్తుంది? పవిత్రపరచుద్ది, విమోచిస్తుంది. కాబట్టి ప్రియమైన వారలరా, మరి ప్రభు తెలియజేస్తాడు, కీర్తనల గ్రంథం 34:18లో అంటాడు, ఏమని అంటే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఏంటంట? 34:18లో చూస్తే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అంటే, ఎవరైతే బాధలతో, శ్రమలతో, చిక్కులతో, చికాకులతో వారి యొక్క హృదయాన్ని భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి వారికి యెహోవా ఎలాంటి వాడయ్యా అంటే ఆసన్నుడు, దగ్గరవాడు, చాలా దగ్గరవాడు. అలాంటి వారిని వెంటనే ఆదుకుంటాడు ఆయన. ఇంకో మాట అంటా ఉన్నాడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించేవాడు. నీ మనస్సు నలిగిపోతా ఉన్నదేమో ప్రియమైన వర్లరా, నీ యొక్క స్థితిగతులు బాగోలేవేమో ప్రియమైన వర్లరా, అటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. కాబట్టి చూడండి, యెషయా గ్రంథం 66:2లో కూడా ఒక మాట ఉంటది, ఏమని అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. చూడండి, ఆ మాట చాలా బాగుంది. యెషయా గ్రంథం 66:2. అమ్మా, యెషయా గ్రంథం 66:2 చదవండి. అది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. చూసారా, ప్రభు ఏమంటా ఉన్నాడు? ఎవరైతే దీనుడై ఉంటాడో, ఎవరైతే నలిగిన హృదయం కలిగి ఉంటాడో, ఎవరైతే నా మాట విని వణుకుతా ఉంటాడో, అట్టి వాడు ప్రియమైన వర్లరా, వాడిని నేనేం చేస్తాను అంటే నేను దృష్టిస్తాను. నువ్వు దేవుని మాట విని భయపడేవాడిగా ఉన్నావా? లెక్క చేయని వాడిగా ఉన్నావా? అలాగే దీనుడుగా ఉంటా ఉన్నావా? నేనే గొప్ప బలవంతుడని వెర్రవీగుతా ఉన్నావా? లేదా ప్రియమైన వర్లరా, నలిగిన హృదయం కలిగి ఉంటా ఉన్నావా? మామూలుగా ఉంటా ఉన్నావా? నలిగిన హృదయం కలిగి దీనుడిగా ఉండి ప్రియమైన వర్లరా, దేవుని మాటకు వణికేవాడిగా ఉంటే అటువంటి వాడిని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు అంటే చూస్తాడు. వారికి ఉన్నటువంటి చిక్కులను, చికాకులన్నిటిని తీసివేస్తాడు. మనం అనుకుంటా ఉంటాం, ఏందో ఎన్నాళ్ళు గుడికి పోయినా, మందిరానికి, అదే గుడి అంటే మందిరానికి పోయినా నా చిక్కులు మాత్రం హోటల్లా అనుకుంటాం అంతే. వెనక ఏం చేస్తా ఉన్నాం అనేది మాత్రం మనం చెప్పుకోము, ఆలోచించాం. ఏమండి, అందరూ సాధారణంగా ప్రతి వారిలో జరిగేది ఇదే. ఇది ఎందుకు జరిగిందో కానీ అసలు నేను రోజు మందిరానికి వచ్చా, అసలు మందిరానికే పోకూడదు, ఇంకా నాశనం అవుతాం.
జరిగేదంతే. ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి ప్రియమైన వారలరా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ప్రియమైన వారలరా, మనము మన యొక్క హృదయాలను ఆయనకు అప్పగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి శుద్ధీకరించబడిన హృదయాన్ని పరిశుద్ధాత్మయు దైవ ప్రేమయు స్వాధీనపరుచుకొనును అట్టి హృదయము తనకటి మహాభాగ్యాన్ని ప్రసాదించిన యేసు రక్షకుని ఆయన శిలువలో ఆయన చిందించిన విలువైన రక్తాన్ని, విశ్వాసాన్ని మనము తలపోసుకుంటూ మారినటువంటి హృదయాన్ని ప్రియమైన వారలారా మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా చూడండి ఇలాగూ ఉంటాడు. చూసారా ఇక్కడ సాతానుడు పొంచి ఉన్నాడు. చూద్దాం. చూడండి మన జీవితాల్లో కూడా మీరు గమనించరు గాని ఈ హృదయం మనం కలిగి ఉంటాం. మనకు అర్థం కాదులే గాని ఆ స్థితి. ఈ హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు సాతానుడు పొంచి చూస్తా ఉంటాడు. ఎప్పుడు మాటేద్దాం, ఎప్పుడు దొరుకుతాడో ఏసేద్దాం. కొన్ని కుటుంబాల్లో అవి జరుగుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఈడు వెళ్ళిపోతాడు అనమాట లోపల. ఈడు వెళ్ళిపోగానే ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. వాడే దానికి మూల కారణం. అంటే వాని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే బహుభయంకరమైనవి. దేవుని పరిశుద్ధాత్మ లోపల ఉన్నంతసేపు వాడు మాత్రం ఎదురు చూస్తూనే ఉంటాడు. మనకు కూడా అంతే, ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు దొరుకుతాడు రైడు, ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడు వేసేద్దాం. మన హృదయానికి దేవుడు ఒకవైపు కాపలా కాదు, ఈడు ఒకవైపు కాపలా కాస్తుంటాడు. దేవుడే ఎప్పుడు రక్షిద్దామా అని చూస్తూ ఉంటే ఈడేమో ఎప్పుడు నాశనం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా చిన్న ఛాన్స్ దొరికిందనుకోండి, దన్మని పోయి పడతాడు, మొత్తాన్ని లేపేస్తాడు, వీటన్నిటిని లోపలికి తెచ్చుకుంటాడు. అదనమాట. కాబట్టి మన యొక్క హృదయ స్థితిలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మన యొక్క స్థితి చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి జాగరూకత కలిగి మనము పాపి హృదయంలో నుండి పశ్చాత్తాపడినటువంటి పాపాన్ని ఒప్పుకున్న హృదయాన్ని చూసాం. ఇప్పుడు పాపాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తి మారు మనసు పొందితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. కానీ సాతానుడి దృష్టి మాత్రం మన మీదే ఉంటదా ఉండదా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న దొరికినా వెళ్ళిపోతాడు లోపలికి. మనం జాగ్రత్తగా ఉంటుండాలా, అది పాట. అలాగ లేకపోతే కాబట్టి ప్రియమైన వారలారా, అలాగూ మనం లేకపోతే మన హృదయాన్ని ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది. అది ఎవరి స్వాధీనంలో ఉండాలి మనం? అది. కాబట్టి ఆయన స్వాధీనంలో మనం లేకపోతే బహుభయంకరమైన పరిస్థితులకు వెళ్తాం గనక అటు హృదయము మనందరము కలిగి మరి ఈ యొక్క జన్మకాలంలో, ప్రభు యొక్క జన్మకాలంలో మనం అనేక సంగతులు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడన్న సంగతులు, ఎలాగూ మరియమ్మ గారు ఎలాగా మందకాపరులు చెప్పినప్పుడు ఆ యొక్క అంశాలన్నీ హృదయంలో భద్రం చేసుకొని సంతోషిస్తూ భద్రం చేసుకుందో, మనం వినే వాక్యాన్ని కూడా మన హృదయాల్లో భద్రం చేసుకొని అలా మనం ఉంటూ ఉన్నామా? ఒకవేళ అలా లేకపోతే మనం సరి చేసుకుందాం. నేనైనా మీరైనా ఎవరైనా వాక్యం వింటూ ఉన్న వారులారా, మళ్ళీ మనం సరి చేసుకొని ఆయన చేసిన కార్యాలను తలంచుకుంటూ మంచి స్థితి కలిగి ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగేటటువంటి ధన్యత, దీవెన ప్రభువు మన ఎల్లరకు దయచేయును గాక.